సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మనం లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటా ఉంటే బంగారం కానీ, అటు సిల్వర్ కానీ బాగా ఆహ్, డిమాండ్ వల్ల ఇంటర్నేషనల్ డిమాండ్ వల్ల కూడా చాలా పెరిగాయి. బట్ లాస్ట్ 2 ఎస్పెషల్లీ ఏంటంటే సోమవారం రోజు మంగళవారం రోజు ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో బంగారం అనేది 8% వరకు, 9% వరకు పడిపోయింది. సో, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో నియర్లీ $4,400 ఒక్కొక్క ఔన్స్ వరకి బంగారం ప్రైస్ వెళ్ళింది. దాని తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్తుందని చాలామంది ఈ ర్యాలీలో ఈ 1, 2 మంత్స్ వచ్చిన ర్యాలీలో ఏంటంటే మన స్పెక్యులేటర్లు అంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటంటే బంగారం ప్రతి వీధి చివర ఎక్కడైనా సరే షాపుల్లో దొరుకుద్ది కాబట్టి ఈ ప్రైస్ ఇంకా పెరుగుతుంది అనే హైప్ అనేది చాలా క్రియేట్ అవ్వడం వల్ల చాలామంది వేరే యాసెట్స్ నుంచి తీసేయడం కానీ, ఎఫ్‌డీలు బ్రేక్ చేయడం కానీ, కొద్దిమంది అయితే ఈవెన్ అప్పు తెచ్చి కూడా బంగారం కొన్న పరిస్థితి ఉందన్నమాట. అలాంటి వాళ్ళకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంటే నిన్న ఎస్పెషల్లీ ఒక్కసారి అంటే కరెక్షన్ అవ్వడం అనేది ఒక 8-9% పడిపోవడం అనేది చాలామందికి భయం అయితే క్రియేట్ చేసింది మార్కెట్‌లో. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే రీసెంట్‌గా అంటే ప్రాబబ్లీ 1,20,000 ఆ పైన కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉంచుకోవచ్చా? ఇన్వెస్ట్ చేయొచ్చా? కంటిన్యూ చేయొచ్చా? అంటే నిన్న ఏంటంటే ఇండియన్ మార్కెట్‌లో కూడా ఎంసీఎక్స్ కూడా నిన్న సాయంత్రం 5 తర్వాత ఓపెన్ అయింది. సో, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అండ్ ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. దాన్ని బట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఎలా గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఉంచొచ్చా? అనేది మనం ఈ అనాలిసిస్‌తో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇవాళ చూస్తే ఏంటంటే మాత్రం మార్కెట్స్ మళ్ళీ ఆఫ్టర్ సోమవారం తర్వాత మాత్రం ఇవాళ మళ్ళీ పాజిటివ్‌గా గోల్డ్‌లో ఎస్పెషల్లీ నియర్లీ 1.63% మళ్ళీ $4,100 దాటింది. ఈవెన్ మనం ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ చూసుకున్నా కానీ మనము ఎంసీఎక్స్‌లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది యూజువల్లీ ఏంటంటే మోర్ ఆఫ్ ఎ రిలయబుల్ ప్రైస్. మార్కెట్‌లో ఏ ప్రైస్ ఉన్నా సరే కొన్ని ఏంటంటే డిమాండ్ సప్లై సిట్యుయేషన్ బట్టి హైదరాబాద్‌లో ఒక ప్రైస్, ఢిల్లీలో ఒక ప్రైస్ అనేది స్మాల్ చేంజెస్ ఉంటాయి. బట్ ఇవన్నిటికి బేసిస్ మాత్రం ఎంసీఎక్స్ ప్రైజే బేసిస్. ఎంసీఎక్స్‌లో కూడా మనం చూసుకుంటే ఇవాళ లైవ్ రేట్ చూసుకున్న 1,23,000 విచ్ ఈజ్ యాక్చువల్లీ అంటే 1,29,000, 1,30,000 వరకు కూడా వెళ్ళింది. అక్కడి నుంచి నిన్న 1,22,000 వరకు టచ్ అయింది. మళ్ళీ థాంక్‌ఫుల్లీ ఒక 1,800 ఇవాళ అయితే మాత్రం పెరిగి 1.5% పెరిగి మళ్ళా 1,23,000 దాటింది. సో, ఎస్పెషల్లీ నిన్న చాలామందికి ఒక పానిక్ సిట్యుయేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఇంత ఒకేసారి 1,30,000 దగ్గర నుంచి 1,21,000, 22 వచ్చేవరకి చాలామంది భయపడ్డారు. ఎవరైతే రీసెంట్‌గా అంటే పెద్ద కాంట్రాక్ట్స్‌లో ఎంటర్ అవ్వచ్చు ఫిజికల్‌గా కొన్న వాళ్ళకి కూడా ఒకేసారి లాస్ బుక్ చేయాలా? లేకపోతే మార్కెట్స్ ఇంకా డౌన్ అవుతాయా? అనేది భయం ఉండింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ హిస్టారికల్లీ చూసుకుంటే తక్కువ వొలటిలిటీ ఉన్న యాసెట్. ఇంత ఎక్కువగా పడిపోవడము, పెరగడం అనేది కొంచెం రిలేటివ్‌లీ తక్కువగా ఉంటుంది. కంపారిజన్ టు ఏంటంటే వెండి మచ్ హైయర్ ఫాస్టర్ గ్రోత్ అవ్వచ్చు. అట్లాగే పడిపోవడం కూడా అంతే ఫాస్ట్‌గా అవ్వచ్చు. బట్ బంగారం ఏంటంటే బికాజ్ ఇట్స్ యూజ్ ఏంటంటే హెడ్జ్ యాసెట్ లాగా రిజర్వ్ బ్యాంక్స్ కూడా వాడతా ఉన్నాయి కాబట్టి అంత తొందరగా పడిపోదు. మళ్ళీ చాలా ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఒక 10-15%, 20% కూడా బంగారాన్ని యాసెట్‌గా వాడుతా ఉంటారు. అట్లాగే ఇండియాలోనే కాదు చాలా కంట్రీస్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మల్టీ యాసెట్ ఫండ్స్‌లో కూడా ఒక యాసెట్‌గా బంగారాన్ని వాడతారనమాట. సో, బంగారానికి డిమాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చాలా ఉంది. సో, ఎప్పుడు కరెక్షన్ వచ్చినా కానీ ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్న ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ కానీ, సెంట్రల్ బ్యాంక్స్ కానీ వెళ్లి పర్చేజ్ చేస్తాయి ఎనీ స్మాల్ కరెక్షన్‌ని. సో, ఇవాళ కూడా ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే స్టిల్ ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్. మనం ఈవెన్ మనం మార్కెట్‌లో హిస్టారికల్‌గా చూసుకున్నా గానీ బంగారం ఈ సంవత్సరం నియర్లీ 50% పెరిగింది. ఇది క్యాలెండర్ ఇయర్‌లో. సో, లాస్ట్ ఇయర్ కూడా ఒక 35-40% పెరిగింది. బంగారం పెరగడానికి కారణాలు చాలా డిస్కస్ చేశాము. మెనీ రీజన్స్ ఉన్నాయి. ఆ కారణాలు ఏమి చేంజ్ అవ్వలేదు. ఎక్సెప్ట్ 1, 2 చిన్న చేంజెస్ ఏంటంటే యుద్ధం ఇక్కడ గల్ఫ్‌లో ఏదైతే ఇజ్రాయెల్‌కి మళ్ళీ పాలస్తీనాలో హమాస్‌కి మళ్ళీ చుట్టూతా ఉన్న ఇరాన్ వంటి కంట్రీస్‌కి యుద్ధం ఏదైతే ఉందో అది ఎస్కలేట్ అవుతుంది. దానివల్ల ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయనే అనిశ్చితి కొంచెం ఉండింది. అది కూడా లాస్ట్ వీక్ సాల్వ్ అయిపోయింది కాబట్టి అదొక్కటే చేంజ్ అయింది. కానీ అదర్‌వైజ్ గ్లోబల్‌గా వేరే
చేంజెస్ కానీ, ఆ డాలర్ వాల్యూ ఏదైతే ఉందో కంపేర్ టు అదర్ కరెన్సీస్ పడిపోవడం కానీ, సెంట్రల్ బ్యాంక్స్ కొనడం గానీ అన్నీ ఇంటాక్ట్‌గా ఉన్నాయి. సో, బంగారం ఇంకా కొంచెం పెరగడానికి ఇంకా స్కోప్ ఉంది. సో, ఎవరు పానిక్ అయితే పెద్దగా అవసరం లేదు. మనం చూసుకుంటే గోల్డ్ కూడా చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు 4100 దాటేసింది డాలర్స్. ఎక్సెప్ట్ 17 తారీఖు మాత్రం ఒక్కరోజు మాత్రం మనకి మార్కెట్స్ మనం చూసుకుంటే సో, ఎక్సెప్ట్ ఆ ఒక్క 2 డేస్ 1 ఆర్ 2 డేస్ నైట్ ఎప్పుడైతే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఆ రోజు యాక్టివ్‌గా లేవు. ఎస్పెషల్లీ కమోడిటీ మార్కెట్స్. ఆ ఒక్కరోజు మాత్రం 8-9% డౌన్ అయింది. ఇంకొక రీజన్ కూడా ఏంటంటే చాలామంది ఎవరైతే రీసెంట్‌గా స్పెక్యులేషన్ కోసం కొన్నారో బంగారం వాళ్ళందరూ మార్కెట్స్ తర్వాత డంప్ చేశారు. సో, ఈ వొలటిలిటీ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది 1 వీక్ ఉండొచ్చు అంతే మాక్సిమం ఈ 3-4 డేస్. ఆ తర్వాత మాత్రం గోల్డ్ ప్రైసెస్ మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, మళ్ళీ 1,30,000 టచ్ కావడానికి ఎక్కువ రోజులు కాకపోవచ్చు. ఇవాళ 123 దగ్గర మనము ఎంసీఎక్స్‌ది ట్రేడ్ అవుతా ఉంది. మనం చూసుకున్నా గానీ అటు వాళ్ళ లైవ్ రేట్ కూడా చూసుకున్నా ఒక 1.65% పెరిగింది. 1.5% పెరిగింది. 1800 పైన పెరిగింది. సో, ఈవెన్ వాల్యూమ్ గూడా డీసెంట్ వాల్యూమ్ ఉంది. ఇలాంటి వాల్యూ చూసుకున్న హ్యూజ్ వాల్యూతో అంటే చిన్న వాల్యూమ్‌తో మూవ్ అవ్వట్లేదు పెరగడం కూడా. సో, 1 డేది కూడా చూసుకున్నా నిన్నటి కన్నా ఇవాళ బానే ఉంది. సో, గోల్డ్ కోసం మాత్రం ప్లీజ్ అంటే జనరల్‌గా ఏంటంటే అందరూ ఒక పానిక్ సిట్యుయేషన్ వచ్చేసి ఫిజికల్ గోల్డ్ వెళ్ళి అమ్మడానికి వెళ్తా ఉంటారు. ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ మంది అమ్మడానికి వెళ్ళినప్పుడు తెలుగు సామెత ప్రకారం కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అనే పరిస్థితి ఈ 15 రోజుల పరిస్థితి అలాగే ఉంది. బంగారం గానీ, వెండి గానీ. కొనడానికి వెళ్ళినప్పుడు మార్కెట్‌లో అవైలబిలిటీ లేదని ఫిజికల్ గోల్డ్ గానీ, ఫిజికల్ సిల్వర్ గానీ యాక్చువల్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్‌తో అమ్మారు. ఇప్పుడు మనం అమ్మడానికి ట్రై చేస్తే మాత్రం లేదు ప్రైస్ లేదని జెప్పేసి వాటెవర్ యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు కమోడిటీ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న దానికన్నా గూడా తక్కువ ఆఫర్ చేస్తున్నారనమాట. అందుకే ఇలాంటి ఫ్యాడ్ వచ్చినప్పుడు, ఇలాంటి సడెన్ స్పైక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఆహ్, నాకు తెలిసి చాలామంది 10 కిలోలు, 20 కిలోలు వెండి కొన్నారు, బంగారం కొన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఎవరైతే స్పెక్యులేషన్ కోసం కొన్నారో మాత్రం వాళ్ళు ఇబ్బందుల్లో గురైనట్టే. ఎవరైతే ఆల్రెడీ పెద్ద కాంట్రాక్ట్ కొన్నారో 128, 130 దగ్గర ఒక్కొక్క కాంట్రాక్ట్‌లోనే హ్యూజ్ లాసెస్ కాంట్రాక్ట్ ఉంటుంది. నీకు 70,000, 80,000 రూపాయల లాస్ కూడా ఉన్నవాళ్ళున్నారు. సో, వాళ్ళు మాత్రం ఇంకా అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం రికవర్ అవుతుంది. సో, మనం చూసుకుంటే కూడా ఇప్పుడు గోల్డ్ ఎక్స్‌పైరీ తీసుకున్నా గానీ 5థ్ డిసెంబర్‌ది కూడా 1,23,000 దగ్గర ఉంది. సో, మరీ ఎక్కువగా డౌన్‌ఫాల్ కూడా అవ్వట్లేదు. రికవరీ అయిపోయింది కాబట్టి సో, అంత పానిక్ అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి గోల్డ్ ఈజ్ ఇంటాక్ట్. డోంట్ నీడ్ టు వరీ అంత పడిపోకపోవచ్చు. షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం చూసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటరు. స్పెక్యులేషన్ గోల్డ్‌లో పనికిరాదు ఇప్పుడున్న ప్రైస్ రేంజ్‌లో. తక్కువ రేంజ్‌లో ఉన్నప్పుడు స్పెక్యులేషన్ చేశారు బానే ఉంది. బట్ ఇప్పుడేంటంటే కొంచెం వొలటిలిటీ అంటే ఇంట్రాడే వొలటిలిటీ మాత్రం పెరిగింది. అట్లని చెప్పి గోల్డ్‌కి మాత్రం చాలా బయర్స్ ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రైస్ మళ్ళీ 1,10కో, 1,00,000కో పడిపోతుందనే భయాలు గోల్డ్ విషయంలో అస్సలు అవసరం లేదు. హిస్టారికల్లీ గూడా అంత తొందరగా ఎప్పుడు పడిపోలేదు. మార్కెట్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ కాలేదు. గోల్డ్ సప్లై ఏం పెరగలేదు. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని భయపెట్టి గోల్డ్ పడిపోతుంది, మీరు రీసెంట్‌గా కొన్నారు అమ్మేయమని చెప్తే మాత్రం వినాల్సిన అవసరం జనరల్‌గా లేదు గోల్డ్ విషయంలో. సో, హోప్‌ఫుల్లీ ఇట్లాంటి నెక్స్ట్ పెద్ద ఏమన్నా వచ్చినప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించి, ఇది నేను ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ వల్ల ఇన్వెస్ట్ చేస్తున్నానా? నిజంగానే నాకు గోల్డ్ అవసరం ఉందా? నేను లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నానా అంటే మాత్రమే చేయండి. కానీ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ వల్ల చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవడం చాలా అంటే ఇంపార్టెంట్. తట్టుకునే శక్తి ఉంటే మాత్రమే స్పెక్యులేషన్‌లోకి రండి. హోప్‌ఫుల్లీ ఇన్వెస్ట్ చేసుకోండి లాంగ్ టర్మ్‌కి గోల్డ్‌కి ఎటువంటి ఇబ్బంది లేదనమాట అండి. థాంక్ యూ.